నుంచి గోదావరి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ చెరువులు కుంటలు నింపి ఈ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తా అని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాను. ఇది ఎక్కడికి పోను తుంగత్తు ఇల్లు తెలుసా మీకు? మీరేడికి పో, నీ కూడా కట్టుకుంటా దామనింటి కాడ ఒక ఇల్లు అప్పుడప్పుడు వచ్చిపోతా. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. ఈ ప్రాంత పేదోళ్ళకు అండగా ఉంటాం. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత కిరణ్ తో పాటు, దామలతో పాటు, శ్యామలతో పాటు నాకు కూడా. ఎందుకంటే నా 7 నియోజకవర్గాల్లో నాకు ఎక్కువ ఫేవరెట్ నియోజకవర్గం ఇష్టమైంది ఏంటంటే తుంగతుర్తిలో ఉన్నంత జోష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎక్కడ లేదు. ఇది వాస్తవం. ఏమని చెప్పింది, తుంగతుర్తిలో రూపాయి ఖర్చు పెట్టుకోకుండా సావలికి టికెట్ వస్తే నామినేషన్ కాడికి 30,000 మంది వచ్చింది. ₹1 ఇచ్చిరా. 400 సీట్లు ఎందుకు అడుగుతుందో తెలుసా? 400 సీట్లు వస్తే బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిన రాతను చెడిపేసి భారతదేశంలో సెక్యులరిజం అనేది చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుందని చెప్తున్నా. నిజంగా ఇవాళ ప్రతి ఓటర్ ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. భారతదేశ వ్యాప్తంగా తుంగతుర్తిలో కానీ, భువనగిరిలో కానీ, భారతదేశంలో కానీ మన ఓటు వేయకపోతే ఏమైందని ఇంట్లో వండుకోకుర్రి. ఓటు వేయడానికి రావాల్సిందే. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిందే. కాపాడకుంటే 13 మే తర్వాత మీరు చేసిన తప్పిదానికి కుంగిపోవాల్సి వస్తుందని చెప్తున్నా. ఎందుకంటే భారతదేశంలో ఒకవేళ మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే భారతదేశంలో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుందని తెలియజేస్తున్నా. ఉన్న సమయంలో కూడా నా ధైర్యం అంతా కాంగ్రెస్ కార్యకర్తలే, కాంగ్రెస్ నాయకులు అని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాను. ఆ రోజు ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పోగొట్టుకున్నా కూడా మనోధైర్యంతో నిలబడ్డ సంగతి ఒక్కసారి మీ ముందు పెట్టదలుచుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తల విధంగా ఉండబడిన కాన్స్టిట్యున్సీ ఇది. అందుగురించే మరొకసారి మనవి చేస్తున్నాను, శాసనసభ్యునిగా కానీ, పార్లమెంట్ సభ్యుడిగా గెలవబోయే పార్లమెంట్ సభ్యునిగా కానీ కార్యకర్తలు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. తప్పనిసరిగా మీరు, నాకు విశ్వాసం ఉంది శాసనసభ్యుని మీద, అదేవిధంగా కాబోయే పార్లమెంట్ సభ్యుని మీద.